నెల్లూరు టౌన్ హౌస్ పేటలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో నూతన కార్యవర్గ అభినందన సభ కార్యక్రమం కనివిని ఎరుగని విధంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హాజరయ్యారు. ఆలయ నూతన చైర్మన్ కార్యవర్గ సభ్యులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేసి శాల్వ కప్పి సత్కరించారు. అనంతరం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో మంత్రి నారాయణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం ఏర్పాటు చేసిన భారీ అభినందన సభలో మాట్లాడుతూ శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి నూతనంగా ఎన్నికైన చైర్మన్ కోట సుబ్రహ్మణ్యం, గౌరవ అధ్యక్షులు కొండ ప్రవీణ్ శంకర్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి సేగు షణ్ముఖరావుతో పాటు కమిటీ సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ ఆర్యవైశ్యులంటే తనకెంతో అభిమానమని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆర్యవైశ్యులు టీడీపీకి అండగా నిలిచి తనను గెలిపించినందుకు కారణమయ్యారని వారికి ధన్యవాదాలు తెలియజేశారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి నూతనంగా ఎన్నికైన సభ్యులకు తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని భరోసా ఇచ్చారు. వ్యాపారస్తులకు టీడీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో నెల్లూరు అభివృద్ధి కోసం తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నట్లు తెలిపారు. ప్రజలందరి సహకారంతో టీడీపీ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు.
చెప్పి నేను అనుకుంటాను. ఆర్య వయసులో దానం చేయాలన్నా, 10 మందికి భోజనం పెట్టాలన్నా, సత్రాలు కట్టించాలన్నా, కళ్యాణ మండపాలు కట్టించాలన్నా, ఇలాంటి గుళ్ళు కట్టించాలన్నా అది ఒక్క ఆర్య వయసులకు మాత్రమే చెల్లుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నా. అంటే ఆర్య వయసులు అంటే భయపడతారు, వాళ్ళు బెదిరించవచ్చు, వాళ్ళు డబ్బులు తీసుకోవచ్చు అని చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి అడ్డపడి వారికి అండగా నిలిచింది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. గుడి ఎవరు కట్టినా బాగా కట్టారు, దాంట్లో అవినీతి ఉంటే బయటికి లాగండి. ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో మా వాళ్ళందరూ లెక్కలు అడతారంటే కొంతమంది భయపడ్డారు. ఎలా? ఆ పక్కంతా రౌడీజం ఉంది, పోలీసు ఉందన్నారు. నేను ఒకటే చెప్పా, ఇక్కడ కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, గుర్తు పెట్టుకోండి. పాండే మీరు ముందు మీరు నిలబడండి, నా మనుషులు వస్తారు, ఎవరేం చేస్తారో చూస్తాం అని నా తమ్ముళ్ళైన ఆర్య వయసులకి చెప్పడం జరిగింది. ఆ రోజు ధైర్యంగా పోయి నిలదీసి లెక్కలాడటం జరిగిందని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. ఏ రోజైనా సరే ఏ ఇబ్బంది వచ్చినా ఆర్య వయసులకి ఫస్ట్లో 2-3 మాత్రం బయటకు వచ్చారు భయపడి. ఆ రోజు ఆర్కెటి శాస్త్రం మీద ఫస్ట్ దాడి జరిగింది. నాకు ఫోన్ చేశారు, 40 మందిని పంపించాను 4 సంవత్సరాల ముందు. అదే రకంగా మొన్న లెక్కలు అడిగేటప్పుడు కూడా ధైర్యంగా ఉండండి, ఎవడు ఏం చేయలేడు, మీలో నిజాయితీ ఉంది, తెలుగుదేశం పార్టీ నిజాయితీ పనులు వెనుకుంటుంది. నేను ఒకటి చెబుతున్నా, ఆర్య వయసులు అంటే కొంతమంది భయపడతారంటారు, కానీ వాళ్ళు ఎవరు జోలికి వెళ్ళరు, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. తిరగబడ్డారా? తిరగబడితే నమాలే, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ మంచితనాన్ని గుర్తు చేసుకోమని చెప్పి ఎవరికైనా నేను తెలియజేస్తున్నా. నేను ఒకటే తెలియజేస్తున్నా, ఈ గుడిని రక్షించాల్సిన బాధ్యత ఈ కమిటీది. ఈ కమిటీకి ఏ ఇబ్బంది వచ్చినా కాపాడే బాధ్యత మా నారాయణ గారిది. వారి తరఫున నేనున్నానని చెప్పి కూడా మీకు మనవి చేసుకుంటున్నా. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నా, ఈ ప్రభుత్వంలో ఉన్నా, ఎప్పటికీ బతికినంత వరకు ఆర్య వయసులు ముందు ఒక ఇంటికి ఒక కుక్క ఎలా వాచ్మెన్ కానీ ఒక కుక్క కానీ ఆ ఇంటికి ఎలా కాపలా కాస్తుందో మీ వ్యాపారస్తులు కానీ మీ ఇళ్ళకి ఆర్య వయసులకి అలా కాపలా కాస్తారని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. మిత్రులారా, జై ఆర్య వయసులు, జై ఆర్య వయసులు. థ్యాంక్ యూ. జై